ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ మహాబలపరాక్రమాయ క్రౌంగిరిమర్దనాయ అనేకాయ సురప్రాణాపహారాయ ఇంద్రాణి మాంగళ్యరక్షకాయ త్రైత్రింశత్కోటిదేవతావందితాయ మహాప్రళయకాలాగ్నిరుద్రపుత్రాయ దుష్టనిగ్రహశిష్టపరిపాలకాయ మహాబలవీరసేవిత భద్రకాళీ వీరభద్ర మహాభైరవ సహస్రశక్యం ఘోరాస్త్ర వీరభద్ర మహాబల హనుమంత నారసింహవరాహాది దిగ్బంధనాయ సర్వదేవతా సహితాయ ఇంద్రాగ్నియమనిర్వృతి వరుణ వాయు కుబేర ఈశాన్యకాశ పాతాళ దిగ్బంధనాయ సర్వచండగ్రహాది నవకోటి గురునాథాయ నవకోటిదానవ శాకిని ఢాకిని కామిని మోహిని స్తంభిని గండ భైరవ భూం భూం దుష్ట భైరవ సహితాది కాటేరి సీటేరి పంపు శూన్య భూత ప్రేత పిశాచ బేతాళ బ్రహ్మరాక్షస దృష్టగ్రహాన్ బంధయ బంధయ షణ్ముఖాయ వజ్రశక్తి చాపదరాయ సర్వదుష్టగ్రహాన్ ప్రహారయ ప్రహారయ సర్వదృష్టగ్రహాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ సర్వదృష్టగ్రహాన్ బంధ బంధ సర్వదృష్టగ్రహాన్ చింది చింది సర్వదృష్టగ్రహాన్ నిగ్రహ నిగ్రహ సర్వదృష్టగ్రహాన్ బంధ బంధ సర్వదృష్టగ్రహాన్ ఛేదయ ఛేదయ సర్వదృష్టగ్రహాన్ నాశయ నాశయ సర్వజ్వరం నాశయ నాశయ సర్వరోగం నాశయ నాశయ సర్వదురితం నాశయ నాశయ ఓం శ్రీం హ్రాం హ్రీం శరవణ భవోద్భవాయ షణ్ముఖాయ శిఖివాహనాయ కుమారాయ కుంకుమవర్ణాయ కుక్కుటధ్వజాయ హుం పట్ స్వాహా ఇతి సుబ్రహ్మణ్య మాలాస్తోత్రం సంపూర్ణం. ఈ సుబ్రహ్మణ్య మాలాస్తోత్రం ప్రతిరోజు చదువుకోవచ్చు. చదవటానికి కేవలం 5 నిమిషాలు పడుతుంది అంతే. అన్ని భయాలు తొలగిపోతాయి, రక్షణ లభిస్తుంది, మానసిక శారీరక ఆరోగ్యాలు లభిస్తాయి. ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళడానికి పనిచేస్తుంది. అన్ని గ్రహ బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా అంతరంగిక శాంతి, ఆత్మజ్ఞానము, ఆనందమయమైన జీవితము లభిస్తుంది ఈ సుబ్రహ్మణ్య మాలాస్తోత్రం పఠిస్తే. ప్రతిరోజు మరవకుండా స్తోత్రం చేసుకుందాం, ఆనందాన్ని పొందుదాం.